ఇంతవరకు కాపాడుతూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి, మెరాకావాసే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. సౌండ్ తగ్గించాము. ఆల్రెడీ నాకు గొంతే పెద్దగా ఉండేది, కొద్ది సౌండ్ తగ్గించాము. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నూతన సంవత్సరంలో ప్రవేశించే మునుపు, ప్రభు యొక్క సన్నిధిలో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రతి మనిషి మన జీవితాల్లో, ప్రతి వ్యక్తి కూడా నూతన సంవత్సరం అన్నది చాలా విలువైనది. ఎలాంటిది? నూతన సంవత్సరం చాలా విలువైనది. ఒక సంవత్సరం మనకు వచ్చిందంటే అది మన సంతోషమా, బాధ? ఎందుకు వచ్చిందిరా బాబు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకు ఈ సంవత్సరం వచ్చింది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు అనుకారు, సంతోషంగానే ఉంటారు కదా. కాబట్టి ఈ నూతన సంవత్సరం అన్నది ప్రతి మానవుడికి సంతోషకరమైనది. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఒప్పుకోవటం. ఏం చేయాలా? ఒప్పుకోవటం. ప్రతి మనిషి జీవితంలో క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునుపు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే సరి చేసుకోవడానికి ఒక అవకాశం. జీవితంలో మనం ఏమైతే బలహీనతలు ఉండవో అవన్నీ సరి చేసుకోవడానికి ఈ సంవత్సరంలో మనం ఏమైతే దారి తప్పిపోయి ఉండామో, ముగింపులో ఇంకా సరి చేసుకోలేని ఏవైతే ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవడం కొరకై దేవుని వాక్యం మనకి లిఖించబడుతూ వచ్చింది. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఒక వ్యక్తి చక్కగా ఒప్పుకుంటున్నాడు. ఎవరా వ్యక్తి? రండి, మొదటి రాజుల గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహాలను పెట్టుకొని అతడు బహుకేయముగా ప్రవర్తించాను. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరి వ్యక్తి మీకు ఐడియా ఉందా? ఆహాబు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆహాబు యొక్క చరిత్రని ప్రభు బయట తీసుకొస్తున్నాడు. ఆహాబు చేసిన పనులు చాలా ఉన్నాయి, కానీ అన్నీ చూస్తానికి సమయం లేదు. అయితే తన జీవితంలో అనేక కోణాల్లో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. మాట్లాడుకున్నప్పుడు ఆహాబు యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా సరి చేసుకోవడానికి సమీపస్తుడుగా ఉంటాడు. 27వ వచనం చదివితే ఇంకా బాగా అర్థమైంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 వచనాన్ని మనం అందరం చదువుదాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసముండి గోనెపట్టు మీద పరుండి వ్యాకులు పడుచుండగా. కాబట్టి ఇక్కడ ఆహాబు యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఆహాబు ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. పరుండాడు, గోనెపట్టు మీద పరుండి వ్యాకులు పడుచున్నాడు, ఉపవాసం ఉన్నాడు, తన వస్త్రములు చింపుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. ఎందుకంటే చేసినవి అలా ఉండే. ఎవరైనా ఆహాబ్ అనే వ్యక్తి ఎవరు? ఇశ్రాయేల్కి రాజు. మొదటి రాజా, తర్వాత రాజా? చాలా. కాబట్టి ఆహాబు యొక్క చరిత్ర చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడంటే అంత ధన్యత. ఓ రకంగా చెప్పాలంటే దేవుని ద్వారా ఎన్నుకోబడిన అనుభవం ఉన్నాడు ఆహాబు. అటువంటి స్థితిలో ఉన్న ఆహాబు యొక్క చరిత్ర మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో ఆహాబు ఏం చేస్తున్నాడు? ఆహాబు యొక్క జీవిత చరిత్ర చూస్తే వ్యాఖ్యలు పడుచున్నాడు.
కారణం ఏంటన్నది ప్రభు చెప్తున్నాడు. 29 వచనం, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితేవా. నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమును సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం ముందు అతని కుటుంబీకుల మీదకి నేను అతను రప్పించేదను. కాబట్టి ఇక్కడ ఆహాబు యొక్క చరిత్ర మనం అర్థం చేసుకుంటే ఎలా ఉన్నాడు? దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్న అనుభవం ఉంది, వ్యాకులు పడుతున్నాడు, గోనె పట్టు కట్టుకున్నాడు. బైబిల్లో చాలామంది గోనె పట్టు కట్టుకుని తమ బలహీనతల విషయమే ఒప్పుకున్నవారు ఉన్నారు. యెహోషువ కూడా దేవుని సన్నిధిలో సాగిలి పడినప్పుడు దేవుడు చెబుతూ వస్తాడు, నువ్వు సాగిలి పడొద్దు, ఇశ్రాయేల్లో పాపం ఉందని. దాన్ని ఒప్పుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు క్షమాపణ కూడా ఉంది. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. మనం ఏదైతే ఒప్పుకుంటామో అది నిజంగా కనికరించబట్టం కొరకే ఒప్పుకోవాలంటే అందరూ ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటే కుదరదు. చాలామంది ఉంటారు, సండే స్కూల్ పిల్లలు ఎలా ఉంటారంటే ఒకళ్ళు కంటత వాక్యం అప్పచెబితే దాని ప్రకారం లైన్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అట్టాగే ఉంటాం. మనం సండే స్కూల్ పిల్లలమే, వ్యత్యాసం లేదు, అట్టాగే ఉంటాం. ఎట్లా ఉంటాము? ఒకరు ఎట్లా ఒప్పుకున్నారు దాని ప్రకారం అట్లాగే చేసుకుంటూ వెళ్తాం. అది కాదు కావాల్సిందే, క్షమాపణ నొందే ఒప్పుకోం కావాలి. క్షమాపణ నొందేటటువంటి ఒప్పుకోలు అవసరం. ఆహాబు యొక్క జీవిత చరిత్ర చూస్తే అసలు ఆహాబు ఎందుకు ఒప్పుకుంటున్నాడు, ఏం చేశాడని ఒప్పుకుంటున్నాడంటే చెప్పొచ్చు. 7 విషయాలు ఉండే, సమయాన్ని బట్టి క్లుప్తంగా ముచ్చేస్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మళ్ళా ఒప్పుకోలు తర్వాత ఆరాధన అంతా ఉంది కాబట్టి చాలా సమయం ఉంది కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. ఇక్కడ ఆహాబు యొక్క జీవిత చరిత్రలో 7 విషయాలు మనం చూడవచ్చు. వాటిని చూడకముందు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ కృపకాయ మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేను నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాలి వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీ కొన్నదై చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పబడదనంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన అభిషక్తులు కింద అభిషక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని దుష్టుని ఆలోచనలు దుష్టుని కార్యాలు లయపరచండి. విభాగాల శత్రుకాయలు లయపరచండి. వచ్చే నీ ప్రజలందరి బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరు కూడా బయట వ్యర్థంగా తిరగకోకుండా కాపాడండి. అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ ముందున సమయంతో దీవించమని మీ నడిపింపు మీ అభిషేకాన్ని కోరుకుంటూ నేను నిష్ప్రయోజకమైన వాడిని. ఏడకొచ్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి మానవుని జ్ఞానం సరిపోదు, అది వ్యర్థమైందని ఒప్పుకుంటున్నా. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమైన నీ జ్ఞానంతో నింపి నీ పరిశుద్ధాత్మ అభిషేకము దేవా మాకు ఆ తెరవబడిన ఆకాశం అనుగ్రహించండి. ఆ తెరవబడిన ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు దయచేయండి. పైన ఉన్న అభిషక్తులు కింద ఉన్న అభిషక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అభిషేకించబోతే నీ దాసుడు ఏం చేయలేడు, వాడు నిష్ప్రయోజకుడేని ఒప్పుకుంటున్నాం. దేవా నీవే అభిషేకించి నడిపించమని నాతో మాతో మీరు మాట్లాడండి. మరొకసారి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. మేమందరూ యథార్థమైన రీతిలో క్షమాపణ నొందే ఒప్పుకోలు మేము ఒప్పుకున్నట్లు సాయించమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఎంతైంది? 10:30 అవుతుంది. అందరికీ నిద్రలు వస్తున్నాయా? రావు కదా. వాగ్దానం వచ్చేదాకా నిద్ర రాదు, వాగ్దానాలు వచ్చిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, 1 రాజుల గ్రంథంలో ఒక విషయాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే ఆహాబు యొక్క జీవితంలో ఒప్పుకుంటున్న విధానం చాలా గొప్పది. ఆహాబు ఒప్పుకోవటానికి గల కారణాలు ఏంటంటే 7 విషయాలు ఉన్నాయి. వెనక నుండి రావాలి ఆహాబు యొక్క జీవితం తెలుసుకోవాలంటే. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే రండి, 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయం 33వ వచనం. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. మరియు ఆహాబు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఆహాబు యొక్క జీవితంలో తను ఒప్పుకోవటానికి గల మొదటి కారణం ఏంటంటే తను పాపం చేసాడు. ఏం చేసి ఉంటాడు?
పాపం చేసి ఉన్నాడు. కాబట్టి తన యొక్క పాపమే తను ఒప్పుకునేటట్టు చేస్తుంది. తన పాపమే తను బంధించింది. ఒక రకంగా చెప్పాలంటే తన పాపమే తను బంధించింది. తన యొక్క జీవిత చరిత్ర చూడగా ఆహాబు చేసిన పాపం సహజమైన పాపాలు కాదు ఇవి. సహజంగా పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతక్రమమే పాపం అంటాం. కానీ ఆహాబు చేసిన పాపం ఏంటో తెలుసా? దేవతా స్తంభములను ఒకటి నిలిపెను. ఏం చేశాడు? దేవతా స్తంభములు. అంటే చూడండి, ఆహాబు ఎవరు? ఇశ్రాయేలుకి రాజు. ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఎలాంటి వాడు? ఘనమైన వాడు. ఎలాంటి వాడైనా ఘనమైన వాడు. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన వాడు. ఆకాశం మహాకాశం పట్టచాల గొప్ప దేవుడు. అనంత కరుణామయుడు. కోటాను కోట్ల మంది చేత నిత్యము పరిశుద్ధుడు మానక రేమలు ఆరాధించబడుతున్న దేవుడు. అటువంటి గొప్ప దేవుని యొక్క కింద రాజుగా ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క చేతిలో రాజు మకుటముగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండాలి ఆహాబు? ఎంత గొప్పగా ఉండాలి? ఆహాబు యొక్క చరిత్ర మనం చూస్తే, ఆహాబు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే ఎటువంటి స్థితిలో ఉన్నాడు ఆహాబు? పాపం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఒక రాజు ఏంటి పాపం చేయటం ఏంటి? రాజు అనే వ్యక్తి ఎలా ఉండాలా? పాపం చేసిన వారిని దండిస్తూ పాపమే జరగకోకుండా చూసుకోవాలి. అవును కదా? యేసుప్రభు పాపం చేశాడా? పాపం చేయకుండా ఆపాడా? చెప్పండి, మీరు చెప్పాలి. పాపం చేసాడా? చేయకుండా ఆపాడా? అందరికీ కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ ప్రాబ్లం, 2 మిడిల్ ప్రాబ్లం, 3 ఎండింగ్ ప్రాబ్లం. కొంతమందికి ప్రార్థన చేస్తే ఎండింగ్ కుదరదు, ఆరంభించడమో కుదరదు. నాలాంటి వాళ్ళకి మధ్యలో ఎలాగో చెప్పాలో తెలియదు. కాబట్టి మీరు చెబుతూ ఉంటే ముందరికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ రివర్సే. కాబట్టి అలా కాకుండా తొందరగా చెప్పేసేయండి. కానీ మొదటిగా చూస్తున్నట్టయితే ఆహాబు యొక్క చరిత్ర చూస్తే ఒప్పుకుంటున్నాడు. ఎందుకోసం? చేసిన పాపం అలాంటిది. ఆహాబు పాపం చేయడానికి మెయిన్ ప్రోత్సాహపరిచింది ఎవరో తెలుసా? చెప్పండి. అట కాదు, మన కోణంలో చెప్పండి. ఎవరు ప్రోత్సాహపరిచింది? భార్య. ఎవరికి? ఆహాబుకి. పాపం చేయడానికి ప్రోత్సాహపరిచింది ఎవరంటే భార్యనే. భార్య వల్ల ప్రాణానికి కీడు తెచ్చుకున్నవాడు కొంటాడు. భార్య వల్ల నష్టం తెచ్చుకున్నవాడు కొంటాడు. అంటే మిమ్మల్ని గురించి కాదు, బైబిల్లో ఉండ యెజబెల్ గురించి. కాబట్టి ఎటువంటి ఆమె? పాపం చేయించడానికి కారణమైన ఆమె. కానీ మొట్టమొదటిగా చూసినట్లయితే ఆహాబు యొక్క జీవితంలో ఆహాబు తను దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకోవడానికి గల, దేవునికి భయపడి ఒప్పుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే పాపము. పాపం ఎలాంటిది తెలుసా? పాపం ఎలాంటిదంటే ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే పాపము వాకిట ఇంటి వద్ద పొంచి ఉండిద్దంట. పాపం ఎక్కడ ఉంటుంది? వాకిట పొంచి ఉండిద్దంట. అదే మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టే పాపం చేయవాడు పాపమునకు, అది మెయిన్ అంశం. పాపం చేసేవాడు పాపానికి దాసుడు. అయితే ఆహాబు యొక్క జీవితంలో ఒప్పుకుంటున్నాడు. ఏంటి? పాపము. ఏదైతే పాపం చేస్తూ వచ్చాడో అది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు. మనుషుల దగ్గర ఒప్పుకోవట్లా. మనుషుల దగ్గర కాదు, లోకస్తుల దగ్గర కాదు. ఎవరి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని దగ్గర, జీవం కలిగిన దేవుని దగ్గర, సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అందుకే ఆహాబు క్షమించబడుతూ వచ్చాడు. లేకపోతే ఆహాబు యొక్క జీవితంలో క్షమాపణ అడగకపోతే ఆహాబుకి జీవితంలో క్షమాపణ లేదు, పాపాలు ఒప్పుకోకపోతే. కాబట్టి మొట్టమొదటిగా ఆహాబు యొక్క జీవితంలో తాను ఒప్పుకుంటున్న మొదట ఏంటంటే తన పాపం. ఏ పాపం అయితే చేశాడో అది ఒప్పుకుంటున్నాడు. ప్రతి మనుషుడు కూడా నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించాలంటే మనం చేసిన పాపాలు ఏంటో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలా? మనం చేసిన పాపాలు అవి మనం ఒప్పుకోవడం కుదరదు, ఒప్పుకోం కూడా. కానీ అయ్యే ఒప్పుకోవాలి. మనం ఏదైతే పాపం చేస్తున్నామో, ఏదైతే పాపం చేస్తూ వచ్చామో, నోటి ద్వారా ఏ పాపం చేసామో, ఆలోచన ద్వారా ఏ పాపం చేసామో, ఉద్దేశాల ద్వారా ఏ పాపం చేసామో, ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే అదే పాపంతో వెళ్ళొద్దు, ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడే క్షమాపణ ఉంది కొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్టయితే రండి, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం.
ఏం చేస్తూ వచ్చారు? చెడుతనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండోదిగా ఆహాబు ఒప్పుకుంటున్నది ఏంటి తెలుసా? ఒకటి, తన జీవితం మొత్తం ఒప్పుకుంటున్నాడు ఏం చేసేది అన్నది. ఏం చేశాడు? మొట్టమొదట పాపం చేశాడు. ఏదైతే దేవుని సన్నిధిలో పాపం చేశాడో ఆ పాపం ఒప్పుకున్నాడు. రెండోదిగా ఆహాబు ఏం ఒప్పుకుంటున్నాడు? చెడుతనం. దేవుని దృష్టిలో ఏదైతే మనుషుల దృష్టిలో చేయాల దేవుని దృష్టిలోనే చెడుతనం చేశాడు. ఏదైతే చెడుతనం చేస్తూ వచ్చాడో, ఏదైతే చెడ్డ పనులు చేస్తూ వచ్చాడో, ఏదైతే చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చాడో అది ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి తాను చేసిన చెడ్డ పనుల విషయమే ఒప్పుకుంటున్నాడు. ఏవైతే చెడ్డ పనులు చేస్తూ వచ్చాడో అవి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే చెడ్డ కార్యములు చెడుతనం చేశాడు దేవుని దృష్టికే. కాబట్టి దేవుని దృష్టికి చెడుతనం చేస్తే ఏమైంది? మరణమే కానీ జీవం లేదు. కానీ ఆహాబు బ్రతుకున్నాడంటే కారణం ఏంటి? ఆహాబు ఎందుకు బతుకున్నాడంటే ఒప్పుకున్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను చెడుతనం చేశా, నేను చేసిన చెడుతనం ఏంటో నాకు తెలుసు, నేను ఏ చెడు జీవితాన్ని జీవించాను నాకు తెలుసు, ఎటువంటి చెడుతనం నేను చేస్తూ వచ్చాను నాకు తెలుసు, ఆ చెడ్డతనాన్ని నన్ను క్షమించు. ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నేను రాజునయ్యుండి కూడా చెడుతనం చేశా, నేను రాజునయ్యుండి కూడా పాపం చేస్తూ వచ్చా, ప్రభా నన్ను క్షమించు. నేను ఒక రాజుని, అనేకులకి న్యాయం తీర్చాల్సిన వాడిని, అనేకుల్ని ప్రేమగా చూసుకోవాల్సిన వాడిని. నా రాజ్యంలో పాపం జరిగితే పాపాన్ని ఖండించాల్సిన నేనే పాపం చేస్తూ వచ్చా. నా రాజ్యంలో ఎవరైనా చెడుతనం జీవిస్తుంటే అది తప్పని చెప్పాల్సిన నేనే చెడుతనాన్ని కలిగి ఉండా, కాబట్టి అది క్షమించు అని ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. ఆ రోజు ఆ గడియలో ఆహాబు గాని ఒప్పుకోకపోతే మరుసటి రోజు నాబోతు యొక్క రక్తము కుక్కలు ఎక్కడ నాకుతూ వచ్చినాయో అట్ ద సేమ్ టైం అదే సిచ్యువేషన్ అన్నది ఆహాబు కూడా సంప్రాప్తి అయ్యేది. అలా కాకుండా ఉండాలంటే, నాబోతు యొక్క రక్తం కుక్కలు ఎక్కడ నాకినాయో ఆ స్థితి ఆహాబు రాకుండా ఉండాలంటే ఒప్పుకున్నాడు. ప్రభు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నీ సన్నిధిలో నీ దృష్టి ఏదో చెడుతనం చేశానని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. పో, నీ జీవితంలో జరగదు, నువ్వు ఉండంగా కీడు రాదు, నువ్వు ఉండంగా ఏం జరగదు, నీ తర్వాత నీ కుటుంబీకుల మీదకి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. ఇంకో విషయం కూడా ఉంది. ఆహాబు తన వరకు తను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు, కుటుంబీకులను కాపాడుకోలేకపోయాడు. ఈరోజు మనం ఒప్పుకునేది మనతోనే కదా, మన కుటుంబీకులు కూడా కాపాడబట్టడానికి ఒప్పుకోవాలి. మనం చేసిన పాపం, తండ్రుల పాపం కుమారుల మీదకి ఎట్లా వస్తుందో, మనం చేసిన పాపం మన కుటుంబం మీద కూడా రాకుండా ఒప్పుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి జీవితంలో మార్పు ఉంటుంది. మొట్టమొదటిగా పాపం విషయమై ఒప్పుకోవాలి. 2, చెడుతనం విషయమై మనం ఏదైతే చెడు కార్యాలు చేస్తూ వచ్చామో, ఏదైతే చెడు జీవితాన్ని జీవించామో, ఇక అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం లేదు. కాబట్టి ఆ జీవితాన్ని బట్టి మనం ఒప్పుకోవాలి. 3వదిగా చూస్తే రండి, 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు చలక. మొట్టమొదటిగా ఆహాబు యొక్క జీవితంలో ఒప్పుకుంటున్నాడు. దేని కొరకు? చేసిన పాపాల కొరకు. అవి రహస్యంగా చేసి ఉండొచ్చు, బహిరంగంగా చేసి ఉండొచ్చు, అందరికి కనబడేటట్టు చేసి ఉండొచ్చు, కనబడుకోకుండా చేసి ఉండొచ్చు. ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. 2, ఆహాబు ఒప్పుకోబోతుంది ఏంటి? దేవుని దృష్టి ఎదుట చెడుతనాన్ని. అదంతా తను ఒప్పుకునే దాంట్లో అన్నీ కలిసిపోయి ఉంటాయి. తను ఒప్పుకునే దాంట్లోనే అన్నీ కలిసిపోయి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి మిగిలిండే ఆహాబుకి శాపమే. కానీ అలా రాకుండా అన్నిటిని కలగలిపి ఒకేసారి ఒప్పుకుంటున్నాడు. కానీ 2వదిగా చెడుతనము. 3వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 3వదిగా చూసినట్లయితే కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొంటివి. కానీ ఇక్కడ 3వదిగా చూసినట్లయితే ఆహాబు యొక్క జీవితంలో ఎందుకు ఒప్పుకుంటున్నాడు తెలుసా? కీడు చేసే స్వభావం ఉంది. ఏముంది? కీడు చేసే స్వభావం. నాబోతు కీడు చేయలా,
చేసాడు లేదా? చేశాడు. తన భార్య చేసిన, అతను చేసిన చేసినట్టేగా. కీడు చేయకుండా లేడు కదా. చేసిన కీడును బట్టి ఒప్పుకోవాలి. ఏదైతే ఎదుటి వ్యక్తి మనం కీడు చేస్తున్నామో, ఎదుటి వ్యక్తి కీడు చేస్తున్నామో, అది తోటి విశ్వాసైనా, మన కుటుంబీకులైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగు పొరుగు వారైనా, ఎవరికైతే మనం కీడు చేస్తున్నామో ఆ కీడు ఒప్పుకోవాలి. చేసే కీడు అన్నది మానుకోవాలి. మేలు చేయదలితే చేయి, కానీ కీడు చేయొద్దు. కీడు చేసే జీవితం ఎదుటి వ్యక్తికి ఏదైతే కీడు చేస్తున్నామో అది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రత్యేకంగా కీడు చేయటం అంటే మనం పర్టికులర్గా అదే పని పట్టుకుని కీడు చేయం. అదే పని పట్టుకుని చేయం. మనం మాట్లాడే మాటను బట్టు, మన ఆలోచనలు బట్టు, మన ప్రవర్తన బట్టు, మన ఉద్దేశాన్ని బట్టు, మనం ఎదుటి వ్యక్తి ద్వారా జీవించే వైఖరిని బట్టు, విధానాన్ని బట్టు ఎదుటి వ్యక్తి మనం కీడు చేయొచ్చు. కీడు చేయాలంటే ఏదో నాశనం తీసుకొచ్చి ఏదేదో చేయవసరంలా. ఒక మాట అంటే చాలు అతడు కీడు జరగవచ్చు. ఒక ఉద్దేశాన్ని బట్టి కీడు జరగవచ్చు. కాబట్టి మనం ఎవరికైతే కీడు చేస్తూ వచ్చామో, ఈ సంవత్సరం అంతా ఎవరికైతే కీడు జరిగిస్తూ వచ్చామో, ఎవరికైతే కీడు చేస్తూ వచ్చామో ఆ కీడు విషయమై ఒప్పుకోవాలి. ప్రభా, నేను పలానా వ్యక్తి కీడు చేస్తూ వచ్చాను, అది మనసులో ఒప్పుకో, బయటికి చెప్పొద్దు, మళ్ళీ అది నీకే ఇబ్బంది. ఎక్కడ ఒప్పుకోవాలి? మనసులో. నేను ఇలా తప్పు చేస్తూ వచ్చాను, ఇలా కీడు చేస్తూ వచ్చాను, పలానా సహోదరుడికి, పలానా సహోదరికి, పలానా వ్యక్తికి నేను ఇలా కీడు చేస్తూ వచ్చాను. దేవా, నేను తెలుసో తెలియక కీడు చేశాను, నన్ను క్షమించు. ఆహాబు దేవుని దృష్టికి కీడు చేసిన వాడుకుంటాడు. ఏదైతే దేవుని దృష్టికే కీడు చేసిన వాడుకుంటాడో ఆ కీడు విషయమై దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తికి కీడు చేసిన దాని విషయమై ఒప్పుకుంటున్నాడు. తను చేసిన తప్పేంటో ఒప్పుకుంటున్నాడు. ఒక ఎదుటి వ్యక్తి నేను కీడు చేసిన వాడుకుంటా, అది నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు. నా బోతుకి నేను కీడు చేశాను, నా బోతుకి నేను కీడు చేశాను, అది నా తప్పే, అది నా పొరపాటే, అది నేను చేసిన తప్పే. ఒక రాజుగా ఉండి, ఒక దేవుని బిడ్డగా ఉండి, ఒక రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన బిడ్డగా ఉండి నేను కీడు చేయడం తప్పే. కీడు చేయటం తప్పే. ఒక రాజు అయితేమి, ఒక రక్షణ మారుమోసు బాప్తిసం పొందితేమి. మనం ఎవరని చెప్పండి? మనుషులమి మొదట. రెండు దానికంటే ముందర అందరూ చెప్పేదంటే పాపులు మన్నా అంటారు. సరే, ఆ జీవితం మార్చాడు. ఇప్పుడు ఎలాంటి వారం? విశ్వాసులమే. విశ్వాసులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే ఎవరు? దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, దేవుని బిడ్డలు అక్కడ ఉండబోతున్నారు. మరి అంత ఘనత కలిగిన దేవుని బిడ్డలు అయ్యుండి కూడా ఎదుటి వ్యక్తి కీడు చేస్తున్నామంటే సిగ్గు అనిపించదు మనకి? మనల్ని మనమే పరీక్షించుకుంటే, మనల్ని మనమే విమర్శించుకుంటే సిగ్గు అనిపించింది. ఒక దినాన్ని మనం సిగ్గుపడక మునిపే, అనేకులు ఎదుట సిగ్గుపడక మునిపే ఇక్కడే మన జీవితాన్ని సరి చేసుకుని కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన దేవుడిస్తాడో, ఎంత దీవెన దేవుడిస్తాడో. కానీ మూడవదిగా ఆహాబు ఒప్పుకుంటున్నది ఏంటి? దేవుని దృష్టి చేసిన కీడు. ఆహాబు ఎవరు? రాజు. మనం ఎవరమే? రాజులైన యాజక సమూహం. సిస్టర్స్ అనుకుంటారు, అంత బ్రదర్స్గా చెబుతున్నారు రాజులని, మనం రాణీలు కదా అనుకోవచ్చు. మీరు కూడా ఉంటారు దాంట్లో, కలయికలే. దేవుని రాజ్యంలో స్త్రీ పురుషులు అన్నది లింగం అన్నది ప్రాబ్లం లేదు. అక్కడ లేదు, వ్యత్యాసం లేదు. స్త్రీలైన పురుషులైన ఒకటే దేవుని రాజ్యంలో, వ్యత్యాసం లేదు. వీళ్ళు స్త్రీలు సపరేట్గా బస్సులు ఫ్రీ ఇచ్చినట్టు ఎవరు అక్కడ? రెండు ఉండే, ఇద్దరు ఒకటే, కలగలిపి ఉండారు అందరూ కూడా. ఫ్రీ లేదేం లేదు. అయ్యా మేము స్త్రీలం కదా, మా భూమి మీద మాకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంటే కుదరదు. ఎవరమైనా అక్కడ లెక్కే, ప్రతి ఒక్కరికి లెక్క ఉంది. కాబట్టి గమనించండి, వ్యత్యాసం లేని రాజ్యం అది. రాజులైన యాజక సమూహంలో మనం కూర్చునేటప్పుడు మనం కూడా రాజులమే. భూమి మీద ఉన్న రాజు దేవుని దృష్టి కీడు చేశాడు, దేవుని దృష్టి చెడుతనం చేస్తున్నాడు, దేవుని దృష్టి పాపం చేసినప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉన్నామంటే మనం కూడా రాజులమే. ఒక రాజు కుమారులమై ఉండి, రాజు కుమార్తెలమై ఉండి, పరలోకపు రాజు బిడ్డలమై ఉండి మనం ఎదుటి వ్యక్తికి కీడు చేస్తున్నామంటే ఎంత అవమానమో తెలుసా? ఎంత అవమానం. అది ఒప్పుకోవాలి. అయ్యా, నా తండ్రివైన నీవు రాజువి, రాజులకు రాజువి. నేనైతే నీచమైన స్థితిలో ఎన్నుకుని నన్ను రాజుగా చేసావు, కానీ ఇప్పుడు నేను కీడు చేస్తున్నాను. నేను చేసే కీడు క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలి. ఇదన్నమాట 3. 4 విషయం చూద్దానండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అతడు నేను కాను,
బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్త చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడినట్టు ఎన్నో మాట ఇది? 4వదిగా ముంగడికి వెళ్ళొద్దమ్మా, ఇంకోటి ఉంది. 4వది చూసినట్లయితే ఆహాబు యొక్క చరిత్ర ఎలా ఉందంటే ఇక్కడ రాయబడిన మాట, శ్రమ పెట్టేవాడు కొంటున్నాడు. ఏం చేస్తున్నాడు? శ్రమ పెడుతున్నాడు. దేవుని ప్రజల్ని శ్రమ పెట్టేవాడు ఉంటాడు. తన స్వార్థం కోసం తన జీవితం కొరకు, తాను జీవించడానికి తన స్వార్థం కొరకు ఏం చేస్తున్నాడు? ఎదుటి వ్యక్తిని శ్రమల పాలు చేస్తున్నాడు. తన స్వార్థం కోసం తన యొక్క జీవితాన్ని కోరుకుని తాను సంతోషంగా ఉండటానికి ఎదుటి వ్యక్తిని శ్రమల్లో పడేస్తున్నాడు. ఏ శ్రమల్లో అయితే పడేసాడో ఆ శ్రమల విషయమై ఎదుటి వ్యక్తిని శ్రమ పెట్టినందుకు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను పలానా వ్యక్తిని ఇలా శ్రమ పెట్టాను, నా మాటల ద్వారా శ్రమ పెట్టా, నా ఆలోచనల ద్వారా శ్రమ పెట్టా, నా ఉద్దేశాల ద్వారా శ్రమ పెట్టా, వ్యక్తిగతంగా నేను క్రియల ద్వారా కూడా శ్రమ పెడుతూ వచ్చా. కాబట్టి నేను ఏదైతే శ్రమ పెడుతూ వచ్చానో దాని విషయమై క్షమించమని ఒకేసారి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. కానీ మన జీవితంలో మనం ఒప్పుకోవాల్సిన ఎన్నో మాట ఇది? 4వదిగా చూసినట్లయితే ఎదుటి వ్యక్తిని మనం శ్రమ పెట్టినందుకు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఎదుటి వ్యక్తిని శ్రమ పెడతాను మనకు అధికారం లేదు. ఒక వ్యక్తిని శ్రమ పెట్టే జీవితం మనకు అధికారం మనకు లేదు. ఎందుకంటే దేవుడే ఒక వ్యక్తిని శ్రమ పెట్టినప్పుడు మనం ఎలా శ్రమ పెడతాం? కాబట్టి ఎదుటి వ్యక్తిని శ్రమ పెట్టినప్పుడు, మనల్ని బట్టి ఒక వ్యక్తి శ్రమల పాలైనప్పుడు, మనల్ని బట్టి ఒక వ్యక్తి శ్రమ పొందినప్పుడు, మనల్ని బట్టి ఒక వ్యక్తి దుఃఖానికి మనం కారణమైనప్పుడు అది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. బహుశా ఇక్కడ ఎవరన్నా ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు, నువ్వు అలా చేసిన వారి మధ్యలో ఇక్కడ కూర్చుంటే ఈ వర్తమానం అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. వాళ్ళ దగ్గర ఒప్పుకో మొదట, తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకో. ఎవరికైతే కీడు చేస్తున్నావో, ఎవరికైతే ఎక్కడైతే చెడు చేస్తూ వచ్చావో, ఎక్కడైతే పాపం చేస్తూ వచ్చావో అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకో. 4వదిగా చూసినట్లయితే 4వది చూస్తే ఏం ఒప్పుకోవాలా? శ్రమ. ఇక్కడ మందిరంలో ఎవరినైనా శ్రమ పెట్టావా? విశ్వాసంలో ఎవరైనా శ్రమ పెట్టావా? నీ మాటలను బట్టి, నీ ఆలోచన, నీ వైఖరిని బట్టి ఎవరైనా శ్రమ పడ్డారా? అయితే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. అతను శ్రమ పడ్డాడని నీకు తెలిస్తే నువ్వే వెళ్ళి ఒప్పుకోవాలి. వెళ్ళి, అయ్యా సహోదరుడు, నేను నీ పట్ల ఇలా చేశాను, సహోదరి నీ పట్ల ఇలా చేశాను, నన్ను క్షమించు, వచ్చే సంవత్సరం నుంచి నేను అలా ఉండను, ఇక నుండి కొత్తగా ఉంటా, నీతో కూడా ప్రేమగా ఉంటానని ఒప్పుకో. హృదయం తేలిపోయిద్ది, సంతోషంగా ఉండిద్ది, భారం అంతా దిగిపోయిద్ది. ఎదుటి వ్యక్తి చేసినటువంటి కీడంతా, శ్రమలంతా, ఎదుటి వ్యక్తి ఏ శ్రమలైతే తీసుకొచ్చావు అదంతా పోయిద్ది. ఏమైద్ది? తేలికైపోతావు, స్వేచ్ఛగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఒకవేళ ఎదుటి వ్యక్తిని శ్రమ పెట్టిన జీవితం ఉంటే కుళ్ళిపోతావు లోపలే. జాగ్రత్త, ఒప్పుకో, క్షమాపణ ఉంది. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయం చూద్దారండి, త్వరగా వెళ్ళిపోతున్నాము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 33వ వచనం. మరియు ఆహాబు దేవతా స్తంభమును ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఆహాబు ఒప్పుకోవడానికి గల 5వ కారణం, మొట్టమొదటిగా నేను పొద్దునే చెప్పా, మొట్టమొదటి నాకేముంది? మీరు గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. నేను గుర్తుపెట్టుకున్నాను, మతిమరిపు ఉందని. మొట్టమొదటి ఏముంది? మతిమరిపు ఉంది. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటి? అది మీరు మర్చిపోవద్దు. మొదటి మాట ఏంటి? దేవుని దృష్టిలో పాపం చేశాడు. 2 చెడుతనం చేశాడు. 3 కీడు చేశాడు. 4 శ్రమ పెట్టాడు. 5వదిగా ఆహాబు యొక్క జీవితంలో ఒప్పుకుంటుంది ఏంటి తెలుసా? ఇక్కడ చూసినట్లయితే దేవుని కోపం తెప్పించాడు. ఏం చేస్తూ వచ్చాడు? దేవుని కోపం తెప్పించాడు. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని యొక్క వనములో ఉంటూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, దేవుడు అనుమతించిన కృపలో రాజుగా ఉంటూ దేవునికే కోపం తెప్పించాడు. ఎట్లాంటి స్థితితో తెలుసా? మన పిల్లలు మన కోపం తెప్పిస్తే ఎట్లుండిద్ది? ఏమనిపించింది? మన పిల్లలు మన కోపం తెప్పిస్తే వీడిని ఎందుకు కన్నానో, దరిద్రం కొద్ది కన్నాను అనుకుంటాం. వీడిని ఆ రోజు నొప్పులు పడి కనకపోతే బాగుండేదే అనుకుంటాం ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే మన పిల్లలు మాట అయినపోతే ఏదైనా మనకు కీడు తెస్తానో, అవమానం తెస్తానో, ఏదో ఒక నింద తెస్తా అనుకుంటాం. మనం అనుకుంటాం ఏదో ఒక పొరపాటు మన పిల్లల వల్ల మనకు జరిగితే ఎందుకు కనపోతే బాగుండిద్దని.
ఎందుకనుకుంటున్నావు? మన బిడ్డలు కాబట్టి, మనం కన్నాం కాబట్టి అలా అనుకుంటూ వస్తాం. దేవుడు ఏర్పరిచి రాజుగా తన ఇష్టంలో చేసినప్పుడు ఆహాబు ఎలా ఉండాలా? దేవుడు ఏదో ఒక రీతిలో దేవుడు అనుమతించాడు రాజుగా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుని కోపం తెప్పిటివేంటి? దేవుని బిడ్డవై ఉండి, దేవుని ద్వారా మరి పోషించబడేవాడు అయి ఉండి, దేవుని ద్వారా నడిపించబడేవాడు అయి ఉండి, దేవుని ద్వారా యుద్ధాలు జరిగించేవాడు అయి ఉండి, ఆ దేవునికే కోపం తెప్పించడం ఏంటి? ఆ దేవునికే కోపం తెప్పించడం ఏంటి? తప్పు కదా అది? తప్పు కదా? దేవుని బిడ్డ దేవుని చిత్తంలో రాజుగా ఉంటాడు. దేవుడు ఏర్పరిస్తే రాజు అయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో. మరి అటువంటి వాడు దేవుని ద్వారా రాజు అయితే దేవునికి విరోధం ఉంటవేంటి? దేవునికి విరోధం ఉంటే దేవుని కోపం తెప్పించడం ఏంటి? ఈ సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు మనం దేవుని కోపం తెప్పించుంటాం? ఎన్నిసార్లు సరిగా వాక్యం విన్నందుకు దేవుని కోపం తెప్పించుండొచ్చు, దేవుని మాటలు విన్నందుకు దేవుని కోపం తెప్పించుండొచ్చు, దేవుని మందిలో సరిగా ఉన్నందుకు దేవుని కోపం తెప్పించుండొచ్చు, సరైన జీవితాన్ని విన్న వాక్య ప్రకారం మనం జీవించినందుకు దేవుని కోపం తెప్పించుండొచ్చు. ఎన్నిసార్లు దేవుని కోపం తెప్పించుంటాం? ఇంకా మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటి తెలుసా? మన గొప్పతనం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం, ఆ సిలువ యొక్క గొప్పతనం, సిలువ త్యాగం యొక్క గొప్పతనం. మన గొప్పతనం అంటే ఏం లేదు. మన గొప్పతనం ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది. మన గొప్పతనం ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది. ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన యొక్క ప్రణాళికని బట్టి, ఆయన కోపం తెప్పించిన ఇంకా సజీవులు ఉన్నామంటే యేసు ప్రభువారిని బట్టి. ఆ ప్రభువారు మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. యెషయా గ్రంథం 53:12 చివరిలో ఉండేది ఏమని? మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. మనం దేవుని కోపం దేవుని బిడ్డలమైండి దేవుని కోపం తెప్పిస్తున్న వారికి ఉన్నాం. ఎంతకాలం మంది దేవుని కోపం తెప్పిస్తా? ఈ సంవత్సరం అంతా కోపం తెప్పించాము, మరి కొత్త సంవత్సరంలో కూడా కోపం తెప్పిద్దామా? కొత్త సంవత్సరంకి వెళ్ళేటప్పుడైనా ఎక్కడైతే దేవుని కోపం తెప్పించామో, ఎందుకొరకైతే కోపాన్ని తెప్పించామో అది ఒప్పుకుందాం. దేవా, నేను నీ సన్నిధిలో సరిగ్గా ఉన్నందుకు నీకు కోపం వచ్చింది, సరిగ్గా నడవనందుకు కోపం వచ్చింది, వాక్య ప్రకారం నడిపించబడినందుకు కోపం వచ్చింది, నీ సన్నిధిలో సరిగ్గా జీవించినందుకు నీకు కోపం ఉండొచ్చు, నీ మాట విననందుకు కోపం ఉండొచ్చు. ప్రభా, నన్ను క్షమించు. నేను నిజంగా ఆహాబులాగా నీ కోపం తెప్పించా, నేను కూడా కోపం తెప్పించిన వాడినే, నన్ను క్షమించు. ఆహాబు దేవుని కోపం తెప్పించినందుకు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇది నేను చేసిన తప్పే, నీ కోపం తెప్పించా, నా పితరులు ఎవరు తెప్పించినంత కోపం నేను తెప్పించాను, నా పితరులు ఎవరో కూడా తెప్పించినంత కోపం నేను తెప్పించా, నన్ను క్షమించు. ఆహాబుని క్షమించలే దేవుడు? క్షమించాడు లేదా? చదివారు ఎప్పుడైనా మొదటి రాజుల గ్రంథము? క్షమించాడు లేడా? క్షమించాడు. మరి ఆహాబును క్షమించిన దేవుడే మనల్ని క్షమించడా? క్షమిస్తాడు, మనల్ని కూడా క్షమిస్తాడు. తిమోతికి ఎప్పుడు చెబుతూ వస్తాడు, ఏమని తెలుసా? నాలాంటి పాపాత్ముడినే దేవుడు క్షమించాడంటే, మీరెంత మిమ్మల్ని సింపుల్గా క్షమించేస్తాడు, నేను ఘోరమైన పాపినని చెబుతూ వస్తాడు అదే విజయనుడు. నిజంగా దేవుడు ఎటువంటి వారిని క్షమిస్తున్నాడు? ఎటువంటి ఘోర పాపాత్ముడైనా. పాట కూడా ఉంది, ఎంత ఘోర పాపాత్ముడైనా రారా ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు, రక్షిస్తాడు. ప్రతి మనిషిని క్షమించేవాడు, అందుకే ఆయన క్షమాపణ కలిగిన హృదయం కలిగిన వాడు, అందుకైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ఇచ్చే క్షమాపణ ఎవరు ఇవ్వలేరు. భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు, ఒప్పుకున్నవాడు యొక్క పాపాలు క్షమించడానికి అర్హత కలిగిన వాడు. ఒప్పుకోలేక, ప్రభు దగ్గర ఒప్పుకోలేక ఉరిబెట్టుకు చచ్చాడు ఒకడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోలేక ఉరిబెట్టి చచ్చిపోయాడు. మరొక వ్యక్తి ఏమో క్షమాపణ నొందాడు. ఎవరా వ్యక్తి? పేతురు. బాగా తెలుసు ఎవరు? పేతురు ఏమో దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుని క్షమాపణ నొందాడు. ఇస్కరియోతు యోధ దేవుని దగ్గర ఒప్పుకోలేక ప్రభు దగ్గర ముద్దు పెట్టి అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవటం ఇక ప్రభు దగ్గరికి వచ్చే సీన్ లేదు. ఎక్కడికి వచ్చాడు? అయ్యో, అనవసరంగా నీతిమంతుడిని అప్పచెప్పానని చెప్పి నాన్నని తీసుకెళ్ళాడు, పడేశాడు. మరి పిచ్చోడా, ఈ డబ్బులు మాకు వద్దు, నీకు ఇచ్చేసావు, నీ జీవితం నువ్వేనని ఇసురు మొహాన్ని కొట్టారు. పో, నీ జీవితం నువ్వు జావు అనగానే వెళ్ళాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కలవరం వచ్చేసింది, బాధలు వచ్చేసినాయి, లోపల తట్టుకోలేకపోయాడు. లోపలే సాతాను ప్రేరేపణ కలిగించాడు, గలిబిలి చేసేసాడు, నిలబడలేకుండా చేశాడు. ఎటు నిలబడి ప్రశాంతంగా ఆలోచించుకునే సమయం కూడా సాతాను ఇస్కరియోతు యోధకి ఇవ్వకోకుండా లోపలే కలవరం తీసుకురావటం ద్వారా ఒక్కసారిగా బయటకు వెళ్ళి ఉరిపెట్టుకు తెచ్చాడు. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చి చనిపోయాడు ఉరిపెట్టుకుని.
2 కోణాలు రాయబడుతూ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే దేవుని దగ్గర సరైన క్షమాపణ ఒప్పుకోలేకపోయాడు. దేవుని కోపం తెప్పించినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ మరణం మనకు రాదు, ఆ చావు మనకు రాదు, ఆ కీడు మనకు రాదు. సంతోషించవాక 2024 సంవత్సరంలో ప్రవేశిస్తున్నాలే, నేను ఏది చేసినా దేవుడేం పట్టించుకోవట్లేదు అనుకోవాక 2024లో తీసుకురావచ్చేమో. అప్పుడు నీకు మొదలు పెట్టాడేమో కీడంతా, ఇప్పుడు నీ ఇష్టమని వదిలేసాడేమో. దేవుడు వదిలిపెట్టాడని అశ్రద్ధ చేయొద్దు, ఒప్పుకో. సమయం ఇస్తున్నాడు. ఒప్పుకుంటే క్షమాపణ. దేవునికి ఎక్కడ కోపం తెప్పించామో అది ఒప్పుకోండి. దేవుని దగ్గర మనం నువ్వైనా నేనైనా ఎవరమైనా ఒప్పుకోవటమే. దేవుని కోపాన్ని తెప్పించే విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి మైకిల్ లేవు కన్నా పైన. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపం తెప్పించారు ఎక్కడ చెప్పండి? ఇవన్నీ కాదు లెక్క, నేను చెబుతానండి. విగ్రహాన్ని చేసుకున్నప్పుడు ఏమంటాడు దేవుడు? మోషే నువ్వు తప్పుకో, నేను కిందకే, నువ్వు తప్పుకుంటే ఇశ్రాయేలు మొత్తాన్ని అయిపోతారు, మొత్తం ధూళి వలె అయిపోతారు, మొత్తం సమూల నాశనం అయిపోతారు, నువ్వు ఒక్కడ పట్టుండవు, నువ్వు తప్పుకో. మోషే ఏమంటాడయ్యా? ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయాలంటే నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి. మోషేను బట్టి కాపాడబడుతూ వచ్చారు నేటికి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర. కాపాడబడుతున్నారంటే కారణం మోషే యొక్క జీవితము, అడ్డుపడిన విధానం, దేవుని కోపానికి అడ్డుపడినవాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చేసిన పాపాలను బట్టి మన మీదకి వస్తున్న దేవుని కోపానికి అడ్డుగా వేలాడవేయబడుతూ వచ్చాడు. ఎందుకు? దేవుని కోపం మన మీదకి రాకుండా ఆయన మీదకి ఆయన మళ్ళించుకుని మనకేం చేస్తున్నాడు? సిలువ చాటున మనల్ని దాస్తున్నాడు. దేవుని కోపం ఎక్కడుంది? సిలువలో ఉంది. మనం ఎక్కడున్నాం? సిలువ వెనకొండాం. కోపం రాకుండా కాపాడుతున్నాడు. అది ఒప్పుకో, నువ్వు కూడా సిలువ చోటును కాపాడబడతావు. లేదంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందేలే నాకేమనుకోవద్దు. సిలువ చోటును దాగి ఉండాలి. సిలువకు వెళ్ళిపోకూడదు, బయటికి వెళ్ళకూడదు, నష్టమే. దాగి ఉందాం. ఒప్పుకుంటే దాగి ఉండట్టే. ఆహాబు దేవుని కోపం తెప్పించినందుకు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు తప్పు. దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించాడు. ప్రభు అంటాడు, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నాకు ఆహాబు భయపడుతున్నాడు చూసావా, వినయంగా మాట్లాడుతున్నాడు చూసావా, అతడు ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుడికి కనికరం పుట్టింది. ఏం పుట్టింది? కనికరం. దేవునికి కనికరం పుట్టడం ద్వారా ఆహాబు ఒప్పుకున్న స్థితిని దేవుడు చూశాడు. ఆ వినయం, విధేయత, తగ్గింపు, దేవుడు ఒప్పుకునే విధానాన్ని చూసి ఆహాబుని క్షమించాడు. ఏదో వాక్యం చెప్పేమని 7 మాటల ప్రకారం ఒప్పుకుంటే కుదరదు. వినయము, విధేయత, ప్రభు క్షమించే కోణంలో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలంటే మామూలుగా ఒప్పుకోవద్దు. ప్రభు ద్వారా క్షమించబడే కోణంలో ఆహాబు ఎంతో ఘోర పాపాలు చేసినా ఒక్కసారిగా దేవుని దగ్గర రాగానే దేవుడు క్షమించాడు. ఈరోజు మనం కూడా ఒప్పుకుందాం. ఎన్నో మాటది? 5. 6వ మాట చూద్దానండి. ఈ టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నాను. 6వ మాట. ఈ మాట ఎన్నోసార్లు వింటారు మీరు. టైం అయిపోయింది, ముగిద్దామని. రండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం. చదవండి అక్క, ఎవరైనా చదవండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, క్షమించండి చదవండి. 21:18. నీవు లేచి చాలక్క, ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టనమ్మా. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా? ఆహాబు దేని విషయంలో ఒప్పుకుంటున్నాడంటే, ఆశించిన దాని విషయంలో. దేని విషయంలో? ఆశించినది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏముంది? అక్క నోట్లో మొదటే స్టార్టింగ్ ఉండటం. ఎప్పుడు అడుగుతాడు అన్నాన్ని ఎదురు చూస్తుంది. ఏముందక్క? పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఉందా లేదా? ఆహాబు ఏం చేశాడు? ఆశించాడు. ఆశించడం ద్వారా ఏం జరిగింది? ధర్మశాస్త్రాన్ని మీరినట్టేగా, అవునా కదా? ఆజ్ఞలు మీరినట్టే కదా. మీరితే ఏమొస్తుంది? తీర్పు. ఆజ్ఞలు మీరితే ఏమొస్తుంది? తీర్పు.
రాళ్లతో కూడా చంపాలి. వాస్తవ ప్రకారం అయితే రాళ్లతో కూడా చంపాలి నిజమైతే. ఇప్పుడు ఆహాబుకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆహాబుకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణాన్ని ఎలా తప్పించుకున్నాడు? మరణం అనేది ఎలా తప్పించబడింది ఆహాబుకి? కొన్ని గంటల్లోనే మరణం అని ఆహాబుకి దేవుడు సెలవిస్తూ వచ్చాడు, చెప్తూ వస్తున్నాడు. మరి ఎందుకు తప్పించబడింది? ఒప్పుకోవడం ద్వారా. దేవుడు కనికరపడే అటువంటి విధానంలో ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుడే కనికరపడే అంత లక్షణములు, అంత గుణ లక్షణాలు, అంత ప్రేమకు, అంత విధేయతతో ఒప్పుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? తన జీవితంలో దాన్ని చేసిన పని, పొరుగువాడిని ఆశించడం. నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు. ఇది నాకు కావాలని ఆశించాడు. ఇది నాకు కావాలని ఇంకా ఆశించి ఏం చేశాడు తెలుసా? ఆడపిల్లలు చేసే పని చేశాడు. ఆడపిల్లలు అంటే మిమ్మల్ని అంటలేదు అక్క, మామూలుగా అంటున్నా. ఏం చేస్తారు ఆడపిల్లలు? బాగా అనుభవం ఉండటం ఉందక్క. ఏం చేస్తారు? అలిగి, చెప్పండి, కొత్త చీర కొనలేదనుకో 31st మందిరం కూడా ఆగిపోయిద్ది. ఎందుకు? అలిగాం. అవునా కదా? ఇంకా ఇవి చాలా ఉంటాయి. ఏ గోల్డ్ కొనకపోతేనో, చైన్ కొనకపోతేనో, ఏ మెడలో నక్లీస్ కొనకపోతేనో, ఇవన్నీ అలుగుడికే వస్తాయి. వీళ్ళ అలుగుడు బట్టి ఏమైద్ది? కూరలు మాడిపోతూ ఉంటాయి, అన్నం మాడిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ కంపు అంటే, నేను చెప్పిన పని చేసావా, నువ్వు చెప్పిన పని చేయడానికి అని మనం చేసే చెబుతున్నా లెక్క. మీరు కలే మేము చేసే ఏమవుతుంది? కూరలు మాడిపోతూ ఉంటాయి. ఎందుకు ఈ మాడుపు? ఎందుకు ఇది ఉప్పు ఎక్కువ అవుతుంది? ఎందుకు ఈ కారం ఎక్కువ అవుతుంది? ఎందుకు? ఆ చీర తెత్తి ఇవన్నీ ఉండే కాదుగా, ఆ గొలుసు కొనుక్కొత్తి ఇవన్నీ ఉండే కాదుగా, ఆ నక్లీస్ తెత్తి ఇవన్నీ ఉండే కాదుగా. కారం సరిపోయేది, ఉప్పు సరిపోయేది, అన్నీ సరిపోయాయి. భోజనం పెడుతున్నారే కానీ తిని సావమన్నట్టు ఉంది. పెడుతున్నారే కానీ సంతృప్తిగా తినడానికి లేదు. కారం ఎక్కువ అవుతుంది, ఏడ తింటాడు? ఉప్పు ఎక్కువ అవుతుంది, ఏడ తింటాడు? ఎక్కడ తింటాడు? తినకోకుండా ఉండటానికే. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని సన్నిధి చాలా విలువైనది. ఆశించొద్దు, దేన్ని కూడా ఆశించొద్దు. ఆశిస్తే నష్టపోతావు. దైవజనుడు భగత్ సింగ్ గారు దేన్ని ఆశించాల. ఆయన రూమ్లోకి వెళ్ళి మనం చూస్తే, ఇప్పుడు లైబ్రరీలాగా చేశారు, దాంట్లోకి వెళ్ళి చూస్తే అంకుల యొక్క పళ్ళు సెట్లు అవన్నీ ఉంటాయి. గడియారం ఉండకాడ కనపడిద్ది, పైన ఒకటి ఉండిద్ది. ఏమని? ఎవరి దగ్గర కూడా ఏది ఆశించవద్దు. నువ్వు నీకేది అవసరం ఉండా నాకే చెప్పాలి. దేవుని బిడ్డలమై ఉండ మనం దేవుని చెప్తున్నాం. మరి ఏదైనా అవసరం ఉంది, ఎవరి మీద ఆధారపడుతున్నా? మనుషుల మీద చెప్పడానికి మన సిగ్గనిపెట్టలా. మరి ఎందుకు ఇంకా దేవుడని ఎలా వస్తున్నాం మనం? మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు, మనుషుల మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు? చేస్తుందే తప్పు కదా. మరి దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని నమ్మి రావాలి ఆయన దగ్గరికి. ఇక్కడేమో దేవుడు అని చెప్పి వచ్చి బయటేమో నువ్వే గొప్పవాడు అంటే ఇంక అది ఎట్లా కుదిరిద్ది? అదంటే దేవుని మందిరంలో వరకేనే నీకు దేవుడు, బయట దేవుడు కాదా? బయట దేవుడు కదా, బయట కూడా దేవుడే కదా. ఆయన దగ్గరకు వచ్చేవారు ఫలం ఇవ్వగలడు శక్తి సామర్థ్యుడు కదా, శక్తి సామర్థ్యం కలిగిన వాడు కదా. తిమోథెంకలు చెప్పినట్టు పెద్ద దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోయి చిన్న దేవుడి దగ్గర ఉండేమో అనుకోవడానికి పెద్దోడు చిన్నోడని ఆ సామర్థ్యంలో ఉన్నవాడు కాదు, ఆ లెక్కలో ఉన్నవాడు కాదు. ఎలాంటి వాడైనా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు, అనంత కరుణామయుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం చేసుకునే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు తండ్రి అయి ఉంటే మనం ఆయన నడక్కోకుండా ఎక్కడెక్కడికి పోతున్నాం అంటే ఎంత అవమానం. పొరుగువాడిని ఆశిస్తున్నాం, అది తప్పు కాదు. నాబోతు ఎలాగైతే ద్రాక్ష తోట ఆశించాడో మనం కూడా అలా ఆశించే వెళ్తున్నాం. ఇతని దగ్గరికి వెళ్తే అప్పు కుదిరిద్ది, ఇతని దగ్గరికి వెళ్తే అప్పు ఇస్తాడు, ఈయన దగ్గరికి వెళ్తే ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఆశించే మనం వెళ్ళేది. జాగ్రత్త. ఎక్కడైతే దేని విషయం అయితే ఆశించలేమో అది ఒప్పుకో, ఇక ఆశించొద్దు. దేవుణ్ణి ఆశించు, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణే అడుగు. ఆయన ఇవ్వలేడా నీకు? ఆయన దగ్గర ఆశీర్వాదాలు అయిపోయినాయా? దీవెనలు అయిపోయినాయా? ఆయన ఇవ్వనని చెప్పాడా? నా దగ్గర లేవని చెప్తున్నాడా? చేతకాని స్థితిలో దేవుడు ఉండడం అనుకున్నావేంటి? అట్లాంటి వాడు కాదైనా, అందరిలాంటి వాడు కాదు. అందరూ దేవుళ్ళని పెడుతున్న వాళ్ళు, పిలవబడిన వాళ్ళు ఈయన లేడు లెక్కలో. ఈయన సపరేటు, ప్రత్యేకంగా ఉన్నవాడు, అందరితో కలిసిపోయిన వాడు కాదు. శక్తి సామర్థ్యం కలిగిన వాడు, మెండైన దీవెన కలిగిన వాడు. 5 రొట్టెలు 2 చేపలే 5,000 మంది పెట్టాడు. ఎంత సామర్థ్యం కలిగిన వాడు! సహజమైన వాడు కాదైనా, సహజమైన వాడు కాడు. ప్రతి ఒక్కరికి అడిగిందంతా దయచేయగలవాడు. ఏదడితో అది ఇవ్వగలడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఎన్నిసార్లు ఎన్ని అడిగి పొందలా? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? మరి సామర్థ్యం కలిగిన వాడు. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆశిస్తున్నాడు. ఎంత అవమానం అది!
ఎంత అవమానం! ఒప్పుకోవాలి. ఆహాబు ఒప్పుకుంటున్నాడు, ప్రభు ఇది తప్పే, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఇంత ద్రాక్ష తోట కంటే దీనికంటే ఎక్కువైంది ఇచ్చేవాడివి, లేదా అతనికే మారుమనసు తెచ్చేసి ఆ ద్రాక్ష తోట నువ్వే ఇప్పించేవాడివి, నేను చేసిన తప్పే, నేను చేసిన పొరపాటే, నన్ను క్షమించని దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవా, ఇది నేను చేసిన తప్పే, ద్రాక్ష తోట విషయంలో నా బోతుకు నేను చేసింది కీడే, తప్పే, నన్ను క్షమించు, ఈ తప్పుని క్షమించయ్యా, ఈ తప్పుని క్షమించు ప్రభువా అని అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? క్షమించేశాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? ఆహాబు, నీకు ద్రాక్ష తోట కావాలంటే నన్ను అడిగితే నేను నాబోతులో నూతన ఆత్మను పుట్టించి నీకు ఇప్పించేదట్టు చేసేవాడిని. అర్థం చేసుకోండి. నువ్వు నన్ను అడగలా, నీ సొంత ఆలోచన మీద వెళ్ళావు, నీ సొంత ఉద్దేశాల మీద వెళ్ళావు, నరహత్య చేసే కోణంలోకి వెళ్ళిపోయావు. నీ భార్య చేపించిన నువ్వు చేసిన సగభాగం నీ భార్య నీలోనే కదా, అవును కదా? భర్తలో సగభాగం ఎవరు? గట్టిగా చెప్పండి, అయినోళ్ళు చెప్పండి. ఏమైనా సగభాగమే. మరి ఇప్పుడు సగభాగం అంటే భార్య తప్పు చేసిందంటే భర్త కూడా చేసినట్టుగా. పైపెచ్చి ఆమె ఇంకా తెలియగలమా? ఎంత తెలియగలదంటే భర్త యొక్క ముద్ర తీసుకుని, ఉంగరం తీసుకుని, ఆమె తాకిది రాసిన తాకిది మేము ముద్రేసి కూడా పంపించింది. ఎంత తెలియగలిందో. చేసింది ఎక్కడికే పోదు, ఒప్పుకుంటే పోయిద్ది, లేకపోతే అట్టగే నిలబడి ఉండిద్ది. ఆహాబు యొక్క జీవితంలో భార్య ద్వారానో, స్నేహితుల ద్వారా, కుటుంబీకుల ద్వారానో పాపంలో పడ్డాడు, తప్పు చేశాడు, ఆశించాడు. దాని విషయమై క్షమాపణ అడిగాడు దేవుని దగ్గర. దేవుడు ఎటువంటి క్షమాపణ ఇచ్చాడు తెలుసా? మరణం తప్పించిన క్షమాపణ. ఆ సమయానికి మరణం రాకుండా తప్పించాడు దేవుడు. అట్టి క్షమాపణ మనకు కూడా కావాలి, అట్టి క్షమాపణ మనం కూడా కావాలి. 7వ మాట చూసి ప్రార్థన చేద్దాం రండి. ఏ టైం లేదు, ముగిచ్చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. చదవండి అక్క. అందరూ జాగ్రత్తగా వినండి, ఇది చాలా విలువైన మాట. యెహోవా దృష్టికి కీడు చేయుటకు. బా, ఎంత దారుణమైన మాట తెలుసా? కీడు చేయటానికి తనను తానే అమ్మేసుకున్నాడంట. యెహోవా దృష్టికి కీడు చేయడానికి ఏం చేశాడు? తనను తానే అమ్మి వేసుకున్నాడంట. ఏం చేశాడు? అమ్మి వేసుకుంటూ వచ్చాడు. ఎంత దారుణమో తెలుసా? తనను తానే అమ్మేసుకున్నాడు. ఎదుటి వ్యక్తికి కీడు చేయడానికి, ఎదుటి వ్యక్తికి నష్టం చేయడానికి తనను తానే అమ్మేసుకున్నాడు. ఈరోజు మనం ఒక వ్యక్తికి కీడు చేస్తున్నామంటే, ఒక వ్యక్తికి హాని చేస్తున్నామంటే, ఒక వ్యక్తికి ఏదైనా నష్టం చేస్తున్నామంటే మనల్ని మనం దాని కీడు కొరకు మనం అమ్ముకున్నట్టే. మనం ఎవరు కొన్నారు మనల్ని? యేసు ప్రభు వారు తన స్వరక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. ఇంకా ఆయన కొనుక్కున్న తర్వాత అమ్ముకోవడానికి మనకేం అధికారం ఉంది? అయినా మనం అమ్ముకుంటూ వస్తున్నాం. కారణం ఏంటి? కీడుని బట్టి. ఆహాబు యొక్క జీవితంలో తనను తానే అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనం ఎలాంటి వారమంటే విలువ పెట్టి ప్రభు కొన్న మనం అమ్ముకున్నవారు. అట్లాంటి అమ్ముకున్న స్థితిని కూడా ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. దేని విషయం మనం దేని విషయం అమ్ముకున్నాము, ప్రతిదీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆహాబులాగా క్షమించబడతాం. లేకపోతే మరణమే అన్న స్థితిలోకి వచ్చేస్తాం. అదొద్దు. అంటే మరణం రావాలని నేను కోరుకోవట్లా. ఏం కావాలా? జీవంలోకి వెళ్ళాలి. అది కావాలని వర్తమానం. కాబట్టి ఒప్పుకుందాం ఆహాబులాగా. 7 విషయాలు. మొదటిగా ఆహాబు దేని విషయమే ఒప్పుకుంటున్నాడు? పాపం విషయమే. 2 చెడుతనం. 3 కీడు. 4 శ్రమ పెట్టినందుకు. 5 దేవుని కోపం తెచ్చినందుకు. 6 ఆశించిన దానికి. 7 తనను తానే అమ్ముకున్నందుకు. నన్ను నువ్వు కొనుక్కున్నావయ్యా, నేనే అమ్ముకుంటూ వచ్చానని పశ్చాత్తాపడ్డాడు. తనకు తను ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుడు క్షమించాడు. అట్టి క్షమాపణ మనం కూడా పొందిన వారమై ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. యథార్థమైన రీతిలో ఎక్కడ తప్పు చేసామో అది ఒప్పుకుందాం. అట్టు ఒప్పుకున్నట్లు ప్రభు మన జీవితాన్ని క్షమించినట్లు, నిజమైన ఒప్పుకోలోకి మనం వచ్చినట్లు, ఆహాబులాగా మనం కూడా కాపాడబడినట్లు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి కృప మనకు తోడేయండి గాక. ఆమేన్. చరణం పాడుకుంటా 2 సహోదరులు పాటలు పాడేవారు. పాట సంఖ్య 429.
426 పాత పాటల బుక్కులో పాపిని నేను తప్పిది భూమిలో రక్షించడి వారు. సహోదరులు కొంచెం ముందుకు జరిగారండి. చిన్నపిల్లలు ఉన్నవారు అక్కడ ఉండండి. వస్తున్నారు, వచ్చి అక్కడే కూర్చుంటున్నారు. ఇదంతా ఖాళీ కదా. ముందుకు జరిగిరండి సహోదరులు. యవనస్తులైనటువంటి బిడ్డలు ముందుకు పంపండి. మీ దగ్గర చిన్న బిడ్డలు ఉంటే కూర్చోండి, అక్కడ పర్వాలేదు. ముందుకు జరగండి. రామ్మ ముందుకు రా, ఇక్కడ ఖాళీ ఉంది కదా. పాపిని నేను తాపితే భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. సౌభాగ్యుడను ప్రేమిసి శరణం చేయను. సౌభాగ్యుడను ప్రేమిసి శరణం చేయను. పాపిని నేను తాపితే భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు దయాళుడ నీవు కృంగి కాచుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడ నీవు కృంగి కాచుచున్నాను. పాపములు క్షమించు ప్రభువా, ఓ రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, ఓ రక్షణకర్త నీవే. పాపిని నేను తాపితే భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. క్లుప్తంగా ఒప్పుకోలు మాత్రమే గ్రహించండి. ప్రార్థన చేసేటువంటి వారు కేవలము సుంకరి దేవాలయానికి నిలబడి నిజమైన పశ్చాత్తాపం, ఏ పశ్చాత్తాపం చెప్పాలా? ఏం పలికాడు? దేవా పాపినైన నన్ను ఏమంట కరుణించు. దేవుడు మనం ఎన్ని మాటలు ఎంత దీర్ఘమో అనేదాన్ని చూడడు, కానీ విరిగి నలిగిన హృదయమే
యెహోవాకు ఇష్టమైన ఏమంట దేవుడు మన హృదయంలో పాపం విషయమై మనం విరిగిపోయిన దాన్ని చూస్తాడు. దేవుడు మన హృదయంలో ఎక్కడ హృదయంలో నిజమే ప్రభువా పాపం చేస్తుంది, నిజమే ప్రభువా మీ దృష్టికి చెడుతనము జరిగించుకుని, నిజమే ప్రభువా మీ దృష్టికి కీడు చేస్తుంది, మీ కోపం పుట్టించాను దేవా ఒప్పుకొనుచున్నాను. ఎలాంటి హృదయం అంట విరిగి నలిగిన. ఒక్కొక్క నిమిషం మనం మెంచకూడదు. ఎందుకంటే మనము మళ్ళా 12 కల్లా ఆరాధనతో ప్రవేశించాలి కనుక దయచేసి గ్రహించండి. మెంచకుండా ఆ విధంగా మనం ఒప్పుకోలులో ప్రవేశిస్తాం. ఆరంభించండి సహోదరులు త్వరగా సమయాన్ని పోనీయొద్దు, బిగ్గరగా చేయండి. అందరికీ వినపడినట్లు. ఎవరు కూడా నిద్రపోవద్దు. ఎవరికైనా నిద్ర వస్తే మళ్ళీ పాట పాడతాము. ఆ సమయంలో అట్లా బయటికి వెళ్ళి రావచ్చు. ఎవరు కూడా బయటికి తిరగొద్దు. ఆరంభించండి సహోదరులు.